తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, ఎలా ఉందన్న రోడ్ వేసారు? చాలా బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇది వరకు అయితే సచిమూలు రోడ్ అయిన తర్వాత ఆపుతానండి. బాగుందా? నెంబర్ 1 ఎలా ఉంది రోడ్ అయిన? బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్ అయిన? దైద్యంగా ఉంది. ఈ గుడికి కూడా వస్తా మానేశారు జనం ఈ రోడ్ల గురించి. అలా బైపాస్ నుంచి వెళ్ళిపోయేవారు. రోడ్ వేసారు కదా తాడేపల్లిగూడెం రోడ్డు, ఎలా ఉందండి? ఇంతకు ముందు ఎలా ఉండేది? గోతులు కదా. ఎలా ఉందో రోడ్ వేసారు? రోడ్ సూపర్ వేసారు కదండి. ఆ పోస్ట్ లో గోతులు కట్టుండి తాడేపల్లిగూడెం రోడ్డు చాలా బాగుందండి. ఎలా ఉందని? బాగుంది, చాలా బాగుంది. ఇంత రోడ్ వేసారు కదండి, ఎలా ఉంది రోడ్ వేసిన? బాగుంది. రోడ్ వేసారు కదండి, ఎలా ఉంది రోడ్ వేసిన? రోడ్ చాలా బాగుంది. రోడ్ వేసారు కదండి తాడేపల్లిగూడెం రోడ్డు, ఎలా ఉంది వేసిన తర్వాత? అంతకు ముందు ఎలా ఉండేది? ముందు కోతుల కింద ఉంది. తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, ఎలా ఉంది రోడ్ వేసిన తర్వాత? చాలా బాగుంది. రోడ్ వేసారు కదా, ఎలా ఉందండి రోడ్ వేసారు? రోడ్డు బాగుంది. బాగుందా? తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, ఎలా ఉంది రోడ్ వేసారు? తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, వేసిన తర్వాత ఎలా ఉందండి? బాగుందమ్మా. రోడ్ వేసారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందండి రోడ్ వేసారు కదా? బాగుంది కదా. సదలు వేసారు. తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, వేసారు. ఎలా ఉందండి? బాగుంది. తాడేపల్లిగూడెం రోడ్ ఎలా ఉంది వేసిన తర్వాత? చాలా బాగుంది. తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, ఎలా ఉందన్న రోడ్ వేసారు? చాలా బాగుందండి. బాగుందా? ఇంత ముందు చాలా దద్దరిగా ఉండేది, ఈ రోజు అయితే చాలా బాగుంది. అప్పుడే ఎలా వెళ్ళేవారన్న మరి? ఇటే వెళ్ళేవారు? అప్పుడు ఇలా వెళ్ళేవాడు నేను, కాకపోతే అప్పటికప్పుడు చాలా బెటర్ గా ఉంది. తాడేపల్లిగూడెం దాకా వేసారు కదా రోడ్, తాడేపల్లిగూడెం వరకు ఉంది. ఎక్స్టెండ్ వేసిన తర్వాత బాగుంది. చాలా ఎన్ని సంవత్సరం నుంచి లేదంటారు మీకు తెలిసి ఇక్కడ? నాకు తెలిసి అయితే నేను ఇటు వచ్చి ఒక 10 years అవుతుంది. మ్యాక్సిమం అప్పటి వరకు పెద్ద ఏం కనిపించలేదు రోడ్డు, అంటే గోతులతో చాలా ఇబ్బంది వచ్చాను. ఇప్పుడైతే కొంచెం బెటర్ గా ఉంది. బాగుంది. థ్యాంక్స్. తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, ఎలా ఉంది రోడ్ వేసిన తర్వాత? చాలా బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకు ముందు ఇబ్బందిగా ఉండేదండి, ఇప్పుడు బాగుంది. మీరు ఇటే వెళ్తారన్న రోజు? రోజు ఇక్కడ తిరుగుతాం. అప్పుడు ఇబ్బందిగా ఉండేది. అప్పుడు ఇబ్బంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇది అటు ప్రతిపడ దాకా వేస్తారు కదా రోడ్డు, చాలా బాగుందండి. బాగుందా? బాగుంది. థ్యాంక్స్. ఎలా ఉంది రోడ్ అయిన తర్వాత? ఆపుతానండి. బాగుందా? నెంబర్ 1 రోడ్లు ఇలాగే ఉంటే బాగుంది. డబుల్ బోర్లు వేసారు. బాగుంది. డబుల్ వేసారు. ఇంతకు ముందు ఎలా ఉండదు రోడ్లు లేనప్పుడు? దైద్యం వేస్ట్. జగన్ ప్రభుత్వం రోడ్లు వేయలేదు, వీళ్ళు వేసారు. ఎప్పటి నుంచి లేదండి రోడ్డు? ఇది ఇప్పుడు రోడ్డు ఇది వీళ్ళు వచ్చాక వేసారు. బాగుంది. అయితే బాగుందండి. అక్కడ దాకా వేసారు. అటు వెళ్ళారా? బాదంపూడి వెళ్ళి పచ్చిపూడి ఈ మధ్య వెళ్ళదులేండి. బాదం అవి కూడా పోస్తారు. మా అబ్బాయి లేడు మొన్న. ఓకేనా? బాగా వేసారు. బాదం పొడి కూడా పడింది మొత్తం లైన్ బాగుంది. బాగుందండి. అయితే వేసినారు, బాగా వేసారు. వాళ్ళు ఏం తింటారో మాకు తినే అనవసరం, కానీ మన రోడ్డు పడి బాగా వేసారు. రోడ్డు బాగా వేసారు. తాడేపల్లిగూడెం రోడ్డు వేసారు కదా, వేసిన తర్వాత ఎలా ఉందండి? బాగుందమ్మా. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది లేనప్పుడు? రోడ్డు లేనప్పుడు చచ్చిపోయేవాళ్ళం. బయట పోయేది మేము కళ్ళ బట్టలో ఎక్కడ పడిపోతాం ఏమి ఉండేది కదా. అదే ఇటే తిరిగేవారు అప్పుడు రోజు? వేసిన తర్వాత బాగుంది. ఇప్పుడు అయితే బాగుందండి, ఎక్సలెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? 7 సంవత్సరాల నుంచి లేదండి. 7 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు బాగుంది. అటు ప్రతిపడ దాకా వేసారంట, అటు బాగుంది. ఇంకా బాగుంది. అటు బాగుంది. ఇంకా బాగుంది. అది 4 lane కదండి. బాగుంది. తాడేపల్లిగూడెం రోడ్డు ఎలా ఉంది వేసిన తర్వాత? చాలా బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది లేనప్పుడు? చాలా గోతుల గొప్పల కింద ఉండేది. గోతుల కింద ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది మీకు తెలుసాగా? దాదాపు 12లో వేసారండి. 12లో 13లో వేసారండి. 2013లో వేసారు. అప్పటి నుంచి అలాగే ఉంది. అప్పటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. డబుల్ లేయర్ వేసారు. డబుల్ లేయర్ వేసారు. ఎంతమంది వేసారు. అదేనా? బాగుందండి. అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది? బాగుంది. అంతకు ముందు ఎలా ఉండేది? గోతులు అని ఇటే వెళ్తారా రోజు మీరు? ఇటే వెళ్తాం. మరి అప్పుడు కూడా ఇటే వెళ్ళేవారా? నేను జాయిన్ అయ్యి ఇక్కడ రీసెంట్ గా మరి ఇప్పుడు ఎలా ఉందని వేసినారు? ఇప్పుడు బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదా ఈ రోడ్డు? నాకు తెలిసి నాకు తెలిసి 5 years అనుకుంటున్నాను. 5 years నుంచి లేదు. ఇప్పుడు బాగుందని? ఇప్పుడు బాగానే ఉంది. అక్కడ దాకా వేసారు కదా, అటు వెళ్ళారు? అటు వెళ్ళాను. అక్కడ బాగుంది. బాగుంది. థ్యాంక్స్ అండి. తాడేపల్లిగూడెం రోడ్డు వేసారు కదా, ఎలా ఉందండి? బాగుందండి. అంతకు ముందు ఎలా ఉండేది? అంతకుముందు గోతులు ఉండేది. ఇటే వెళ్తారా రోజు? ఇటే వెళ్తాను. అప్పుడు ఇటు వెళ్ళేవారు? మరి వెళ్ళేవాడి. మరి ఎలా ఉంది? బాగా గోతుల కింద ఉంది. గోతుల కింద ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. మరి ఏం చెప్పాలనుకున్నారు మీ ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే మంచి పని చేశారని చెప్పాలనుకున్నాను. తాడేపల్లిగూడెం రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది రోడ్డు? బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ముందు అయితే వరస్ట్ ఉంది. ఇటే వెళ్తారా రోజు? మరి అప్పుడు ఎలా ఉంటుంది? మరి బాగాలేదనేసి అన్నారు చాలా మంది. లేనప్పుడు రోడ్ లేనప్పుడు బాగాలేదనేసి అంటారు చాలా మంది. అప్పుడు ఎలా ఉంది? అవునండి, బాగాలేదు. నిజమేనా? అది రోడ్ లేనప్పుడు బాగాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ అయింది. అంతకు ముందు బాగాలేదండి. అంతకు ముందు అయితే బాగా. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగానే. ఎలా ఉంది రోడ్డు? అయిందా? బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్ లేనప్పుడు? దైద్యంగా ఉంది. దైద్యం అసలు ఇక్కడి నుంచి పచ్చిపాడు సాక్షి పేపర్ వరకు కూడా అంటే దుమ్ములు వేసిపోయేది. బండి ఏదైనా ఎదురు వెళ్తా ఉన్నా కానీ దుమ్ములు వేసిపోయేది, కళ్ళ పడిపోయేది, ముక్కులోకి వెళ్ళిపోయేది, కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని నడపవలసి వచ్చేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి అలాగా? జగన్ ప్రభుత్వం కాడి నుంచి కూడా అలాగే. ఇప్పుడు బాగుందండి. అయితే బాగుంది. చాలా బాగుంది. ఓకే.
మొత్తం మీరు చెప్పినట్టు ప్రతిపాటి నుంచి వేసారు కదండి రోడ్డు. నేను అక్కడ వరకు వెళ్ళాను, జోలపాలెం వరకు వెళ్ళాను. జోలపాలెం వరకు వెళ్ళారు వేసారుగా. జోలపాలెం వరకు ఉంది. ఓకే, ఇక్కడ నుంచి బాదంపూడి దాకా. ఇక్కడ నుంచి అంటే మొన్న వరకు వెళ్ళిపోయింది. అంటే ఈ మధ్యన ఒక 3 రోజులు 4 రోజులు అవుతున్నట్టు, అది కూడా వారం అయింది. అది కూడా వేసారు, బాదంపూడి కూడా వేసారు. 2 లేయర్లు వేసారు. 2 లేయర్లు, లేయర్ మీద లేయర్ వేసారు. నెంబర్ 1. ఓకే, బాగుందండి. చాలా బాగుంది. తాడేపల్లిగూడెం రోడ్ వేసారు కదా, ఎలా ఉంది రోడ్ వేసాక? ఇదే ఫస్ట్ రావడం అన్న. ఇటు వచ్చారా? గుడివే. అటు వెళ్ళారుగా. అంటే లేదన్న, ఎప్పుడు జస్ట్ ఇప్పుడు బాధపడి వెళ్తున్నాను. ఎలా ఉంది మరి రోడ్ వేసాక? ఎలా ఉంది? జస్ట్ ఇప్పుడే వెళ్తున్నాను, చూస్తాను, అక్కడి నుంచి వస్తాను. ఎలా ఉంది? బాగుంది. ఇంతకు ముందు ఇప్పుడు రాలేదు. వచ్చిండ తిరుగుతున్నాను కానీ ఈ రోడ్లు వేసుకోవడం తప్ప ఏముండదు. చాలా అయిపోయించి వెళ్ళిపోయేవాళ్ళు. అటే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ దూరమైనా కొద్దిగా సేఫ్టీ, అంటే ఏం కాదు, నడుము కదిలిపోవడం, బండి ఇబ్బంది. అదే అన్నాను, అంటే ఒకసారి కూడా రాలేదండి. ఇదే ఫస్ట్ రావడం. రోడ్ ఇదే ఫస్ట్ చూసుకుంటూ వెళ్తున్నాను. అటే వెళ్ళిపోయారా? హైవే మీద రోడ్డు మట్టికి ఈ ప్రభుత్వంలో మట్టికి బాగుంది. గుడిమే అంటున్నారు, ఇటు రావట్లేదు అని చెప్పి. లేదు, రోడ్డు వేసేకంటే మన ఎమ్మెల్యే గారు బొలిహెడ్ శ్రీని గారు వేసారని తెలిసి ఇదే ఫస్ట్ టైం రావడం. అంటే లోకల్ లో పనిచేస్తుంది తప్ప రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇటు వచ్చినా సరే అటు నుంచి వెళ్ళిపోయారు. అంతే అంతే. థ్యాంక్స్ అండి. కొత్తగా రోడ్ వేసారు కదా, ఎలా ఉంది రోడ్? చాలా బాగుంది రోడ్డు. ఇంతకు ముందు ఎలా ఉండదు? ఇంతకు ముందు వెళ్ళడానికంటే చాలా భయపడిపోవడం, ఇప్పుడు మాత్రం రోడ్డు చాలా బాగుంది. తాడేపల్లిగూడెం దాకా వేసారు. వేసారు, చాలా బాగుంది. మాది ఎక్కడే నవారిపేట అంటారు. బాగుందండి రోడ్డు, మొత్తం సూపర్ గా ఉంది రోడ్డు. ఇంతకు ముందు మరి ఇంత మూడు అప్పుడు గతుకులుండే, ఇప్పుడు బాగుంది, బాగా వేసారు. బాగుంది. ఎలా ఉందండి రోడ్ వేసారు కదా? బాగుంది కదా, డబల్ లేయర్ వేసారు. డబుల్ వేసారు. ఎప్పటి నుంచి లేదన్న ఈ రోడ్ మీకు తెలిసినప్పుడు? పుష్కరాలు అప్పుడు వేసారు అంతే. అప్పుడు టీడీపీ టైంలో పుష్కరాల టైం వేసారు. అప్పటి నుంచి లేదని ఇప్పుడు వేసిన తర్వాత ఎలా ఉంది? బాగుంది కదా, బాగుంటుంది. ఎలా ఉండేది మరి లేనప్పుడు? ఎలా వెళ్ళి బైబస్కి వెళ్ళాము, మా బాదంపూడి నుంచి అటు బైబస్ ఎక్కి అటు గుడి అటు వెళ్ళిపోయేవారు, ఇటు వచ్చారు కదా. ఇప్పుడు బయట వెళ్తున్నారు ఇంకటి వెళ్తున్నాం. గుడి దాకా బాగానే ఉందా? బాగుంది. రోడ్ వేసారు కదా, ఎలా ఉందండి రోడ్ వేసాక? రోడ్డు బాగుంది. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండదు మరి రోడ్? కోతులు మరి వెళ్ళగలిగారు అప్పుడు ఆ టైంలో? అప్పుడు వెళ్తా కుదిరేది కదా. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు వేసాక బాగుంది. ఎన్ని సంవత్సరం నుంచి లేదంటారా మీకు తెలిసి ఆ రోడ్డు? అంత ముందు చంద్రబాబు నాయుడు పోసిందే అప్పుడు రోడ్డు, తర్వాత ఇంకా వర్షాలు అయ్యి ఎక్కువ రోడ్లు పోయలేదు, ఇంకా కోతులు బాగా పడిపోయి మళ్ళీ ఇప్పుడు బాగుంది. మళ్ళీ రోడ్డు ఇప్పుడు బాగుందండి. రోడ్డు వేసారు కదా తాడేపల్లిగూడెం రోడ్డు, ఎలా ఉందండి? బాగా. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకుముందు గోతులు కదా. గోతులు మరి ఇబ్బందిగా ఉండేదా బాగా? ఎన్ని సంవత్సరాల నుంచి లేదని మీకు తెలిసారు ఇప్పుడు రోడ్డు? దీనికి చాలా అండి, చాలా 4-5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. తర్వాత ముక్కలు వేసారు. ఇది కూడా ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు అయిపోయింది కదా. 2 సంవత్సరాలు మరీ ఘోరంగా ఉంది. ఈ వర్షాలు వచ్చి కొట్టుకుపోతాయి కదా, ప్రభుత్వాన్ని ఏమనలేము. మన పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకోవడమే. ఇప్పుడు బాగుందండి అయితే రోడ్డు? పర్లేదు. వర్షం వచ్చినది ఆగదండి, చూడాలండి మరి అయితే వచ్చాక. గట్టిగా 4-5 రోజులు వర్షాలు పడినాయి అనుకో, ఇదివరకు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి తేడా ఉంది. రోడ్డు వేరు కదండి తాడేపల్లిగూడెం రోడ్డు, ఎలా ఉంది వేసిన తర్వాత? బాగానే ఉంది. అంతకు ముందు ఎలా ఉండదు? ముందు కోతుల కింద ఉంది. కోతుల కింద మరి వెళ్ళేవారు అప్పుడు? వెళ్ళేవాళ్ళు అలాగే వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎలా ఉంది మరి వేసిన తర్వాత? అందుకే బాధే అంటున్నాను. మరి బాగుందా మరి? రోడ్డు ఎలా ఉంది? రోడ్డు బాగానే ఉంది. ముందు ఎలా ఉండదు? ఇదివరకు చాలా చండాలంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందని మీకు తెలిసి రోడ్డు అది లేకుండా? నాకు తెలిసి 2-3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా ఉందండి రోడ్డు? రోడ్డు బాగుందండి. బాగుందా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. ఎమ్మెల్యే గారికి, బుల్జెట్ సీని గారికి చాలా థ్యాంక్స్. ఈ మొత్తం రోడ్డు అంతా వేసారు కదా? ఈ రోడ్డు అంతా వేసారు. నేనైతే అటు వెళ్ళలేదు, ఇటు నుంచి ఇటు వచ్చాను. బాగుంది కదా? బాగానే ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇది వరకు అయితే చచ్చిపోయేవాళ్ళు, మామూలుగా లేదు కదా. అసలు లారీ కూడా పడిపోయిన అందరూ కలిపేది కాదు. అదే అవును. ఇప్పుడు కడుపులు బాగుంది, కొడుపు వచ్చాక అందులో మా మామూలుగా వచ్చా ఇంకా తీసింది రోడ్డు. మరి మనకి ఇక్కడ బాదమూరు దాకా కలిపారు, మన అలంపురం రింగ్ రోడ్ దాకా కలిపేశారు. ఇది బాగుంది. ఇప్పుడు అయితే మామూలుగా లేదన్నా. మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? ఎన్ని సంవత్సరాలు కింద సంవత్సరం 5 సంవత్సరాల పరిపాలన ఏమి లేదు రోడ్డు, ఎక్కడా లేదు. ఎన్నైనా నాది టైల్స్ వరకు ప్రతి ఊరు తిరిగి వచ్చిన ఈ కూటమి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే రోడ్ల మీద అభివృద్ధి, మెయిన్ అభివృద్ధి అసలు మామూలుగా లేదు. ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకున్నాం మరి? శ్రీనివాస్ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్. మా జోహర్ మాకు బొలిశెట్టి సీన్ గారు అంటే మాకు ఫేమస్ బాగా. బాగా చేస్తున్నారు. అసలు ఏ విషయంలోనూ రాజుకి రారైనా ఆ అవసరం అయితే ఆయన సొంత డబ్బు పెట్టైనా సరే అప్పటికప్పుడు నిలబెట్టి చేయించుకోవాలి.
ఆయన కోటం అది. థ్యాంక్స్. రోడ్డు వేసారు. రోడ్డు సూపర్ వేసారు కదండి. ఆ పుష్లో గోతులు కట్టుండి ఎలా ఉండేది లేనప్పుడు ఎలా ఉండేది? మరి దారుణంగా ఉండేది రోడ్డు. ఇప్పుడు బంగారులో క్లచ్ ఎట్టుకో అక్కర్లేదు, బంగారులోకి వెళ్ళిపోతుంది. బంగారులోకి వేసారు రోడ్డు. వాళ్ళు బొలిసెట్స్ వేరు వచ్చాక బాగానే ఉంది మరి రోడ్డు. ఏం చెప్పాలనుకున్నారు మరి ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే గారికి బాగా వేసారు రోడ్లు, బాగానే చదువుతున్నారు మరి. బాగుంది. బాగుంది. సంవత్సరాల నుంచి లేదా నీకు తెలిసి? మామూలుగా నాకు తెలిసి అయితే ఒక 5 సంవత్సరాల నుండి లేదు. 5 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు బాగుంది అయితే రోడ్డు. ఇప్పుడు బాగుందని మరి దారుణంగా ఉండేదని. ఇక్కడైతే కొద్దిగా పర్లేదు కానీ ఆ ఎదర గుడి ఉంది కదా, బాదంపూడి రోడ్డు, అక్కడైతే మరి దారుణంగా ఉండేది రోడ్డు. ఏదైనా వెళ్తే వెహికల్ ఇలా వాలిపోయేది అక్కడ, అలా ఉండేది. ఇప్పుడు బంగారులాగా వేసారు రోడ్డు. మొత్తం ఆ మూల దాకా వేస్తారు కదా, ఆ చివరి వరకు వేస్తారు. ఇంకా బాదంపూడి మొత్తం వేస్తారు. ఇక్కడేమో అదే మన తొనికిల్లు హైవే ఉంది కదా, అక్కడ వరకు వేస్తారు రోడ్డు. ప్రతిపడ దగ్గర వేస్తారు. బాగుంది మరి. బాగుంది అయితే. రోడ్డు వేసారు కదన్న తాడేపల్లిగూడెం రోడ్డు. చాలా బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది. చాలా బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ముందు అంత బాగలేదన్న. అప్పుడు అయితే ప్రస్తుతం పర్లేదు. అప్పుడు వెళ్ళేవారన్న ఈ రోడ్ల మీద? ఈ రోజుల్లో చాలా వెళ్ళాడు అన్న. మనం చాలా ఇబ్బందిగా అయ్యాడు. ఇప్పుడు చాలా బాగుంది. వేసాక బాగుందన్న. వేసిన చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు ఈ రోడ్డు? ఈ నేను చూస్తున్నా ఒక 5-6 సంవత్సరం అయింది. 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరం అయింది. ఇప్పుడు బాగుందా ఈ రోడ్ అయితే? ఇది చాలా బాగుంది అన్న. ఓకే, చాలా ఆనందంగా ఉంది రోడ్ వేసాక. థ్యాంక్స్. సరే. రోడ్ వేసారు కదండి, ఎలా ఉంది రోడ్ వేసింది? రోడ్డు చాలా బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండదండి? ఇంతకు ముందు అసలు బాగుండదు కదా. దాంట్లో చాలా మంది యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడేవారు రోడ్ లేనప్పుడు. రోడ్లు లేనప్పుడు. ఇప్పుడు రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అన్ని బాగానే వేస్తున్నారు. ఇదే కాదు, అన్ని రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు ఈ రోడ్డు? ఈ రోడ్డు అది ఇది కంటే 5 సంవత్సరాలు బట్టి వేయలేదు. 5 సంవత్సరాల నుంచి లేదు. 5 సంవత్సరాలు బట్టి వేయలేదు. 5 సంవత్సరాల ముందల నుంచే లేదు. తర్వాత ప్యాచ్ వర్క్ చేశారు కానీ అంతంత మాత్రం గోతులే. చాలా కంప్లైంట్లు ఇచ్చాం కానీ ఎవడ చేయలేదు. ఈ ప్రభుత్వంలోకి వచ్చి చేశారు. రెండు లేయర్ల కింద వేసినట్టు 2 లేయర్లు వేసారండి, బాగా వేసారు. ఇదే కాదు, అన్ని రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో డొంక రోడ్లు కూడా వేస్తున్నారు, చాలా బాగానే వేస్తున్నారు. ఎలా బాగుంది? ఇంతకు ముందు ఎలా ఉండేదండి రోడ్ లేనప్పుడు? ఇంత ముందు ఈ గుడికి కూడా వస్తా మానేశారు జనం ఈ రోడ్ల గురించి. అలా బైపాస్ నుంచి వెళ్ళిపోయేవారు. ఇక మా ఎమ్మెల్యే గారు మా సీన్ అన్నయ్య వల్ల ఇది రోడ్డు బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారండి రోడ్ మీకు తెలిసి? నాకు తెలిసి ఉండగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాలు. అసలు ఆ ఎమ్మెల్యే అవతల ఎమ్మెల్యే ఉన్న కాడి నుంచి అంటే ఇది ఒక 4, అది 5, అది ఒక 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచి. మా సీన్ అన్న వచ్చాక మాత్రం చాలా బాగా చేసింది. బాగుంది. ఏం చెప్పాలనుకున్నారు మరి ఎమ్మెల్యే గారికి? మా అన్నయ్య అండి ఆయన. అదే ఏం చెప్పాలనుకున్నారంటే? థ్యాంక్స్ అండి, బాగా చేశాడండి. మన ఇదే మొత్తం అన్ని రోడ్లు చాలా చేయించాడు. ఇంకా అభివృద్ధి మా అదే పవన్ కళ్యాణ్ వారి ద్వారా ఇంకా కొన్ని తెస్తారని మా ప్రతిపడదాకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రోడ్ వేసారు కదండి, ఎలా ఉంది రోడ్ వేసిన తర్వాత? బాగుంది. ఎప్పటి నుంచి లేదండి రోడ్డు మీకు తెలిసి? కాకపోతే ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి బాగాలేదు, బట్టి బాగా వేసారు రోడ్డు. అంతకు ముందు ఎలా ఉండేది అంటారు రోడ్ లేనప్పుడు? ప్యాచ్ వర్క్ వేసారు కదా, ఇలా వేయలేదు. పూర్తిగా వేయలేదండి. బాగుంది అయితే. బాగుంది. ఏం చెప్పాలనుకున్నాం మరి ఎమ్మెల్యే గారికి? బాగుందని చెప్పి అందరూ బాగుంది అంటారు. చాలా మంది రోడ్డు గురించి మెచ్చుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్. అదే మీకు పొలం పని చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. పొలం పనికి బాగుంటుంది. అన్నింటికి బాగుందండి. అదే మార్జిన్ కొద్దిగా ప్రమాదం అవుతుందండి. అదో నేను అనుకుంటే ఒక లేడీ పడిపోయిందండి. కొద్దిగా మార్జిన్ కాడ వారికి వచ్చి ఏమైనా స్పీడ్ వెళ్ళిపోతున్నాను బస్సు వాళ్ళు. అదండి, వారికి వచ్చి జారిపోయిందండి. కొత్త రోడ్ ఫాస్ట్ గా వెళ్తున్నారంట. బాగా ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు.